గుర్తుపెట్టుకో, సందీప్ రెడ్డి వంగ. సందీప్ రెడ్డి వంగ మరియు దీపికా పదుకొనే మధ్య జరిగిన లేటెస్ట్ వివాదం. ఈ వివాదంలో బాలీవుడ్ లో జరిగే ఫేక్ పిఆర్ గేమ్స్ గురించి కూడా చర్చిద్దాం. ఈ విషయంలో నిజమేంటి, ఎవిడెన్స్ తో సహా పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో ఈ వీడియోను చివరి వరకు చూసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. సందీప్ రెడ్డి వంగ, ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేవి అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి సినిమాలు. ఈ సినిమాలతో టాలీవుడ్ లోనే కాక బాలీవుడ్ లో కూడా సంచలనం సృష్టించిన డైరెక్టర్. ఇప్పుడు ఈయన కొత్త సినిమా స్పిరిట్ గురించి చర్చ జరుగుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు, అది కూడా మొదటిసారి పోలీస్ ఆఫీసర్ రోల్లో. కానీ ఈ సినిమా చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద వివాదం తలెత్తింది. మొదట ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఆమె కల్కి సినిమాలో ప్రభాస్ తో కలిసి నటించిన తర్వాత స్పిరిట్ లో కూడా ఈ జోడీ రిపీట్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఇటీవల దీపికా పదుకొనే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు రిపోర్ట్లు వచ్చాయి. ఆమె స్థానంలో యానిమల్ ఫేమ్ తృప్తి ఫైనల్ అయింది. ఇక్కడి నుంచే వివాదం మొదలైంది. సందీప్ రెడ్డి వంగ ఎక్స్ ప్లాట్ఫామ్ లో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో ఎవరినో ఒక నటిని ఉద్దేశిస్తూ, నేను ఒక నటికి కథ చెప్పినప్పుడు 100% నమ్మకంతో చెప్తాను. మా మధ్య ఒక ఆన్సెడ్ ఎన్డీఏ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉంటుంది. కానీ నీవు ఈ విధంగా కథను లీక్ చేసి ఒక యంగ్ యాక్టర్ ను డౌన్ చేస్తూ నా స్టోరీని బయట పెట్టావు. ఇదేనా నీ ఫెమినిజం అని రాశారు. ఈ పోస్టులో దీపిక పేరు ప్రస్తావించలేదు, కానీ అందరూ ఇది ఆమెను ఉద్దేశించిందేనని భావిస్తున్నారు. ఇంతకీ ఈ వివాదం ఎందుకు జరిగింది? రిపోర్ట్స్ ప్రకారం దీపిక స్పిరిట్ సినిమా నుంచి తప్పుకోవడానికి కొన్ని కారణాలున్నాయి. బాలీవుడ్ హంగామా, గ్రేట్ ఆంధ్ర వంటి వెబ్సైట్ లో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం దీపిక రోజు 6 గంటలు మాత్రమే షూటింగ్ కు టైం ఇవ్వగలనని, 100 రోజులకు మించి షూటింగ్ జరిగితే ఎక్స్ట్రా పేమెంట్ కావాలని, సినిమా ప్రాఫిట్స్ లో షేర్ కావాలని డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. అంతేకాక ఆమె తెలుగు డైలాగ్స్ చెప్పడానికి ఇష్టపడలేదని కూడా కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇదిలా ఉంటే పింక్ విల్లా అనే వెబ్సైట్ లో స్పిరిట్ సినిమా ఏ రేటెడ్ కంటెంట్ తో ఉంటుందని, ఇందులో బోల్డ్ సీన్స్ ఉంటాయని ఒక రిపోర్ట్ వచ్చింది. దీపిక ఈ సీన్స్ కు అసౌకర్యంగా ఫీల్ అయి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లుగా కూడా చెప్పబడింది. ఈ రిపోర్ట్స్ తర్వాత సందీప్ రెడ్డి వంగ తన ఎక్స్ పోస్ట్ లో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆయన ఈ లీక్ దీపిక టీం నుంచి వచ్చినట్లు సూచించారు. ఇది ఒక డర్టీ పిఆర్ గేమ్స్ అని ఆరోపించారు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్, ఈ లీక్ దీపికానే బాధ్యత వహించిందని నిరూపించేలా ఎలాంటి ఆధారాలు లేవు. ఇది కేవలం స్పెక్యులేషన్ మాత్రమే. ఇప్పుడు మనం బాలీవుడ్ లో జరిగే ఫేక్ పిఆర్ గేమ్స్ గురించి మాట్లాడుకుందాం. బాలీవుడ్ లో పిఆర్ అంటే పబ్లిక్ రిలేషన్స్ అనేది చాలా పెద్ద రంగం. స్టార్స్ తమ ఇమేజ్ ను కాపాడుకోవడానికి, సినిమాలను ప్రమోట్ చేయడానికి పిఆర్ టీమ్స్ ఉపయోగిస్తారు. కానీ కొన్నిసార్లు ఈ పిఆర్ గేమ్స్ డర్టీగా మారుతాయి. ఒక స్టార్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి లేదా వార్తల్లో ఉండటానికి కొన్ని లీక్స్, రూమర్స్ సృష్టిస్తారనే ఆరోపణలు తరచూ వస్తుంటాయి. ఈ కేసులో సందీప్ వంగ దీపికా టీం ను డర్టీ పిఆర్ గేమ్స్ ఆడుతుందని ఆరోపించారు. ఆయన చెప్పినట్లు స్పిరిట్ సినిమా కథను లీక్ చేసి తృప్తి డిమ్రీని టార్గెట్ చేసేలా రిపోర్ట్స్ వచ్చాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పిఆర్ గేమ్స్ ఎలా ఉంటాయంటే, సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయిన తర్వాత వచ్చిన ఆర్టికల్స్ అన్ని ఏం రాశాయో తెలుసా? మెంటల్లీ అన్స్టేబుల్ అని, డ్రగ్ ఎడిక్ట్ అని రాశాయి. ఎప్పుడైతే ప్రజలందరూ సుశాంత్ గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారో అప్పుడు చాలా ఆర్టికల్స్ డిలీట్ అయినవండి. నిజంగా సుశాంత్ ఫ్యాన్స్ ఫైట్ చేయకపోతే ఇప్పటికీ నిజం బయటపడేది కాదు. అఫీషియల్ గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాకముందే రియాకి క్లీన్ షీట్ ఇచ్చారు. ఇది స్టార్టింగ్ లో జరిగింది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత నిజం తెలుసుకున్నారు. బాలీవుడ్ లో మెజారిటీ పిఆర్ అనేది పెద్ద తలకాయల చేతుల్లో ఉంటుంది. పెద్ద తలకాయలు అంటే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ కాదు, ఈ ప్రొడక్షన్ హౌసెస్. మనందరికీ తెలిసిన కథ సుశాంత్ సింగ్ ది మాత్రమే. కానీ ఎవరికి తెలియకుండా ఎంతో మందిని బాలీవుడ్ తొక్కేసింది. వివేక్ మంచి యాక్టర్. 2003లో సల్మాన్ ఖాన్ కు అపోజిట్ గా మాట్లాడినందుకు అతని కెరియర్ నే నాశనం చేశారు. सलमान खान कॉल्ड मी ऑन माय फोन. उन्होंने मुझे मेरे मोबाइल पे फ़ोन किया डायरेक्टली और मैंने फ़ोन उठाया. मुझसे बात करने लगे. शुरुआत में ही जब उन्होंने बात की तो मुझे लगा कि उन्होंने खूब शराब पी रखी थी, शराब के नशे में धुत थे. ఇలా ఒక 5 నిమిషాల ఇంటర్వ్యూ ఇచ్చాడు. 5 నిమిషాల ఇంటర్వ్యూ అతని కెరియర్ మొత్తాన్ని నాశనం చేసింది.
బాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్ అన్ని వివేక్ ను బ్యాన్ చేశాయి. మన తెలుగులో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో నటించాడు. అలాగే వినయ విధేత రామాలో కూడా నటించాడు. వివేక్ మంచి నటుడు, కానీ సల్మాన్ కు ఆపోజిట్ గా మాట్లాడినందుకు ఏకంగా అతని కెరియర్ మొత్తం నాశనమైంది. నెక్స్ట్ అభినవ్ కేశవ్. ఇతనెవరో మీ అందరికి తెలియకపోవచ్చు. ఇతను దబాంగ్ మూవీ డైరెక్టర్. ఈయన సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ తన బాలీవుడ్ కెరియర్ ని నాశనం చేశారు అని ఒక పోస్ట్ పెట్టాడు. అది కూడా సుశాంత్ సింగ్ కేసు నడుస్తున్నప్పుడు. తను మాట్లాడిన మాటలపై కొన్ని లీగల్ కేసు పెట్టి ఆ విషయాన్ని బయటకు రాకుండా చూసుకున్నారు. నెపోటిజం ని ఎంకరేజ్ చేయడం, స్టార్ ప్రొడ్యూసర్ హీరోస్ వాళ్ళ యొక్క డాటర్స్ ని వాళ్ళ యొక్క సన్స్ ని ప్రమోట్ చేయడానికి ఆల్రెడీ సెలెక్ట్ అయిన యాక్టర్లను కూడా రీప్లేస్ చేసిన ఘటనలు చాలా అంటే చాలా ఉన్నాయి. అంతేందుకండి 2022లో ఆలియా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో 2016లో వచ్చిన డియర్ జిందగీ మూవీలో ఒరిజినల్ హీరోయిన్ తన కాదని వేరే హీరోయిన్ అని డైరెక్టర్ ఆల్రెడీ సెలెక్ట్ చేశారని, కాకపోతే ఆ మూవీ డైరెక్టర్ అయిన గౌరీ శంకర్ షిండే గారిని ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహార్ అండ్ షారూక్ ఖాన్ ఇద్దరు కలిసి ఒప్పించి ఆలియాకు ఆ రోల్ ఇప్పించారట. ఇలా ఒకటా రెండా బాలీవుడ్ కు సంబంధించిన ఎన్నో ఎవిడెన్స్ ఉన్నాయండి నా దగ్గర. అవన్నీ నేను ఇక్కడ డిస్ప్లే చేయలేను, ఎందుకంటే మన ఛానల్ మీద ఖచ్చితంగా స్ట్రైక్ అనేది వేస్తారు. ఈ వివాదం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది టాలెంటెడ్ వ్యక్తులున్నా కొన్నిసార్లు ఈ రకమైన పిఆర్ గేమ్స్, రూమర్స్ వల్ల ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. సందీప్ వంగ, దీపికా పదుకొనే ఇద్దరు తమ రంగంలో టాప్ స్టార్స్, కానీ ఈ రకమైన ఆరోపణలు కౌంటర్లతో వాళ్ళ కెరియర్ పై కొంతవరకు ప్రభావం చూపవచ్చు. మనం ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి రిపోర్టు నిజం కాకపోవచ్చు. ఈ వివాదంలో ఎవరు సరైన వారు, ఎవరు తప్పు చేశారని ఖచ్చితంగా చెప్పడానికి మన వద్ద పూర్తి ఆధారాలు లేవు. కాబట్టి మనం ఈ రకమైన విషయాలను జడ్జి చేసే ముందు కొంచెం ఆలోచించాలి. సో ఫ్రెండ్స్, ఇది సందీప్ రెడ్డి వంగ, దీపికా పదుకొనే మధ్య జరిగిన వివాదం. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ దాకా తీసుకురావడానికి నేను చాలా గంటల టైం తీసుకున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా రీసెర్చ్ చేశాను. మీ నుంచి నేను కోరుకునేది ఒకటే, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.